వస్తా మీరు చెప్పినట్టుగా. రేపు ఇంకోటి గుంటూరు నుంచి లెటర్ రాస్తాడు, మళ్ళీ పిలుస్తారా? రేపు శ్రీకాకుళం నుంచి లెటర్ పంపిస్తారు, రేపు వైజాగ్ నుంచి, ఎల్లుండి వేరే ఊరు నుంచి, కాకినాడ నుంచి ఊరు కూడా లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని రావాలి మీ దగ్గరికి. ఎథిక్స్, థింకింగ్, బుద్ధి, ఆలోచన ఇంత ఉన్నాయి సార్. ఇంత పెద్దవారు మీరు. ఇదిగో ఎవరు నాకు స్వయంగా ఇదిగో ఈయన, పైగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం. ఆయన పేరు మార్కెట్ డైలు. నెంబర్ చూడండి, 9848142318. ఈ నెంబర్ రాసి ఈ కవర్ పంపించి అవసరమైతే పోసానికి ఫోన్ చేయొచ్చు. ఎందుకు? ఇది రాజ్యాంగ వ్యవస్థ చేయాల్సిన పనేనా? నేను కామన్ మ్యాన్ కదా, వెరీ కామన్ మ్యాన్ని, సెలబ్రిటీని కూడా కాదుగా రాజకీయంగా. ఆఫ్టర్ ఆల్ సినిమా వాడిని, సినిమాలు చేసుకుంటున్న వాడిని, నాకు నచ్చిన పార్టీకి నేను సపోర్ట్ చేసుకుంటున్నా. ఏంటి నేను చేసిన పాపం? కాదు మొగుడా అని లెటర్ కూడా పంపించానే. ఇదిగో నేను పంపించిన లెటర్ ఇదిగోండి. ఇదిగో సార్, నేను పోసానికి ఇష్టం లేని టైటిల్ మీద ఇదిగో నేను, అయ్యా ఎవడైతే రిపోర్ట్ చేశాడో అలాగే నేను సినిమా తీయలేదు, నా సినిమా కథ ఇది కూడా రాశా. ఇది మేనిఫెస్టో గురించి గురుగారి సినిమా, వ్యక్తిగతంగా కాదు. ఆ మానసిక రోగిని నిందించండి, మందలించండి అని చెప్పా. ఇది ఇచ్చాక 3 పేజీలు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో 3 పేజీలు లెటర్ రాస్తే, ఇది చదువుకున్నవాడు ఎవడైనా సరే నన్ను లైఫ్లో పిలవడం. ఎందుకంటే ప్రెస్ మీటే పెట్టలేదు సార్. కనీసం లక్ష్మీ పార్వతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళ గురించి మాట్లాడిన ఒక అర్థం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గెటప్ వేశారు, రామారావు గెటప్ వేశారు, లక్ష్మీపార్వతి గెటప్ వేశారు. ఇది బయోపిక్ అని చెప్పుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడండి. ఇది బయోపిక్ కాదుగా, మీ జీవితాలు కాదుగా. సమకాలీన రాజకీయాల గురించి నేను మాట్లాడా, మేనిఫెస్టో గురించి సినిమా తీశా. జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. అది కూడా చెప్పాక నేను ఇంత చెప్పి 3 పేజీలు రాసిన తర్వాత నాకు తెలియదు గురువుగారు, మీ పాదాబంధులు చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ 2 రోజుల తర్వాత స్వయంగా రండి అమరావతి అంటే ఏంటి? దారిలో ఏమైనా మర్డర్ ప్లాన్ చేస్తున్నారా నన్ను, నా మీద? ఎవరైనా కానీ మరి పిలిచిన మీనింగ్ ఏంటి? ఆయన ఏమంటా అంటే ఎందుకు పంపించారు సార్ అంటే, అది మేము ఫార్మాలిటీగా. దేనికి ఫార్మాలిటీ? దేనికి ఫార్మాలిటీ? మీకు నేను సంజాయిస్ ఇచ్చిన తర్వాత ఇవ్వకూడదు నేను. ఎందుకంటే నా సినిమా ఏం తెలియకుండా ఎలా పంపిస్తారు నోటీస్? మీరు ఎలా పంపిస్తారు సార్? నా సినిమా తెలీదు, నేను అనౌన్స్ చేయలా. అలా పోతాను అనౌన్స్ చేయనివయ్యా అని మీరు అనొచ్చుగా. ఏమో మీరు పిలిచింది లీక్ అయిపోయి ఇంకొన్ని మర్డర్ చేస్తాడేమో నన్ను అమరావతి పిలిచే అవసరం ఏంటి? ఇప్పుడు తెలుస్తుంది భయమని. ఎలక్షన్ కమిషన్ రమ్మన్నాడంటే అక్కడికి ఏ కారణంతో, ఏ నేరం చేశాను, ఏ సినిమా చూశారు నాది, ఏ డైలాగ్ విన్నారు, ఎవరి గడప చూశారు? బ్రహ్మని సినిమా చూపిస్తా. చంద్రబాబు గెటప్ పుట్టి నా తల్లరికేమనండి. చంద్రబాబులాగా గెటప్ వేసిన, ఇంకోటిలా గెటప్ వేసిన. నేను సమకాలీన రాజకీయాలు పెట్టి సినిమా తీసుకున్నా. ఏ ఆపరేషన్ దుర్యోధన తీయలేదా? రాజకీయ నాయకుల గురించి సినిమా చూడలేదా? అందరూ అభినందించారుగా. ఇప్పుడు కొత్తగా అదేనే ఒక్కడే క్వశ్చన్ అవుతున్నా. ఇప్పుడు వెళ్తాను, వస్తా, అమరావతి వస్తాను గురువుగారు. రేపు ఇంకోటి లెటర్ రాస్తాడు పోసాని మీద, ఇంకోటని మళ్ళీ పిలుస్తారా? చెప్పండి. అదే నేను అంటున్నాను. నేను చంద్రబాబు గురించి లెటర్ రాస్తాను, మీకు పిలిపిస్తారా? పిలిపిస్తానని చెప్పండి, నేను వస్తాను. అదే టైం చంద్రబాబు కూడా పిలిపించండి, ఇద్దరు పక్క కూర్చొని మాట్లాడుకుంటాం. నేనేం చేశానో చెప్తా. ఆయన ఎలాంటి చచ్చిపోవడం చెప్పానండి. మరి ఆయన రాసిన చదివి వాళ్ళు అదే రాశారుగా. వచ్చింది చూసుకోండి, ఇది ఉంది, ఇది చూసుకోండి. వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇది. ఇంగ్లీష్లో చాలా ఉందమ్మా, కలర్ పెట్టాలి, చాలా చదవాలి. ఏముందని చెప్తా, టూకీ చెప్తున్నా. మీరు చంద్రబాబు నాయుడిని మలయం చేయడానికి సినిమా తీస్తున్నారంట అని రాశారు. రాయొచ్చట వాళ్ళు. ఏమో ఎవరో మోహన్ రావు రాశారంట లెటరు. ఏం మోహన్ రావు నాకు తెలీదు. అవును, తెలీదు. నేను ఆ మాట ఎవరు అడగాలంటే,
ఎలక్షన్ కమిషను ఆ మోహన్ రావుని అడగాల. నన్ను కదా అడగకూడదు కదా, నన్ను అడిగారు వాళ్ళు. ఎంత దుర్మార్గం! వాళ్ళని పిలిచి ఏమడగాలి? ఏ మోహన్ రావు, మిస్టర్ మోహన్ రావు, నువ్వు పోసారి సినిమా చూసావా, కథ విన్నావా, నీకు ఎవరు వినిపించారు, సినిమాలో ఏం చూసి మీరు మాకు రిపోర్ట్ ఇచ్చారు? ప్రతివాడు రిపోర్ట్ ఇస్తాడు, రేపు రోజు కూడా రిపోర్ట్ ఇస్తాడు, ప్రతిరోజు పోసారిని మేము పిలవాలా, మీకు ప్రూఫ్ ఏంటి తీసుకురండి అంటే ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్. ఇది కదా న్యాయం. ఎలక్షన్ కమిషన్ మీద నాకు అభ్యంతరం లేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్తాను సార్, ప్రతి ఫోరం పోకోడు రేపు నా మీద కోపం ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకో లెటర్ రాస్తాడు నా మీద, రోజు నేను రావాలా బస్ పాస్ తీసుకుని. మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్. నాకు చెప్తారు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాడని. నేను మిమ్మల్ని అడుగుతానా? అడగను. ప్రూఫ్ ఉంటే అడుగుతా. నేను పౌరుని కాబట్టి, అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి. మీరు ఎట్లా సార్, ఇంత పెద్దవాళ్ళు, గ్రేట్ వ్యవస్థ మీది, ఎంత గ్రేట్ వ్యవస్థ మీది ఏనన్నా కాదు. ఏమన్నా ఒక మీనింగ్ ఉండాలి సార్ నాకు. నేను ఎలక్షన్ కమిషన్కి రిప్లై ఇవ్వకపోతే నేను ఎడబెట్టి ఒప్పుకుంటా. నాకు ఒళ్ళు బలుపు. ఫస్ట్ దాన్ని గౌరవంగా ఎమ్మటే మెయిల్ పంపించా. అది కూడా పంపించారు వాళ్ళు, ఎస్ మీ మెయిల్ అందింది అని, చదువుకున్నామని. అనుకున్న తర్వాత వాడు మళ్ళీ నన్ను రమ్మన్నాడని నన్ను పిలిపిస్తారా? రేపు ఇంకో అదే నేను అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ అది, మీది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు, సెక్రటరియట్లో పెట్టుకున్నారు మీ వ్యవస్థని. రేపు ఊరు కూడా నా మీద లెటర్ రాస్తాడు, ఎన్నిసార్లు పిలుస్తారు? లేదా నేను చంద్రబాబు ఇదిగో ఇన్ని అబద్ధాలు ఆడాడు, మేనిఫెస్టోలో నెరవేర్చలేదని మీ లెటర్ రాస్తా, పిలుస్తారా? మీ సంబంధించిన మ్యాటర్ అది పిలుస్తారా? ఇప్పుడే లెటర్ మైలు పంపిస్తాను మీకు. మీ చంద్రబాబుని పిలుస్తామంటే నేను వస్తా. లోకేష్ ఘోరంగా తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని. అది ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టకూడదు, కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తుంది కదా, మలయం చేయకూడదు జీవితాన్ని, అదే పరువుని భంగం కలిగించాడు మా లోకేష్ బాబు. నేను లోకేష్ బాబు రిపోర్ట్ ఇస్తా. ఇద్దరు పిలిపిస్తారు, అయ్యా కొడుకుల్ని పిలిపిస్తారని చెప్పండి. నేను చచ్చినట్టు పరిగెత్తుకొస్తా ఇక్కడ నుంచి, కారు కూడా ఎక్కను, టైం వేస్ట్ అయిపోద్దని. మీరు పిలిపించలేరు, అవునాగా? నేను కామన్ మ్యాన్ని, బచ్చాగాన్ని, కేర్ ఆఫ్ అడ్రస్ లేనుండి అని కదా మీ ఫీలింగు. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, నేను భారతదేశ పౌరుణ్ణి. మీకెంత హక్కులు ఉన్నాయో నాకెంతే హక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్కి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు అన్ని హక్కులు ఉన్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబుకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి నాకు. నేను తప్పు చేశానా? ప్రూఫ్ తీసుకురండి, వస్తా, తల నుంచి వస్తా. అప్పుడు నా సినిమా ఆపండి. ఎందుకు ముందుగానే లేనిపోయిన ఒక అబద్ధతాభావం కల్పిస్తారు, లేనిపోయిన బ్యాడ్ ఫీలింగ్ కల్పిస్తారు మా సరిసారు ఆఫీసర్ గారికి. నేను ఏం తీశాను ఎప్పుడు చెప్పానా? చంద్రబాబు వ్యతిరేకంగా నేను చెప్పానా? తెలుగుదేశం వ్యతిరేకం నేను చెప్పానా? కాదు అని నేను చెప్తున్నా. మన ఆ మాట ఎందుకు వినరు? రిటర్న్గా ఇచ్చా, ఇప్పుడు టీవీలో చెప్తున్నా. ఆయన మళ్ళీ పిలుస్తారా? నన్నే ఎందుకు పిలుస్తారు మీరు? నేనేమన్నా రాఘోపురం నాకు అనౌన్స్ చేశానా ఇది బయోపిక్ అని? ఏ సినిమా అనౌన్స్ చేసినా ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడటం? మీరు మంచోళ్ళు అయితే ఎందుకు భయపడాలి? మీరు వెధవ పనులు చాలా 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 చేస్తున్నారు కాబట్టి మీకు అప్పు అయిపోయి మా వాడేం తీస్తున్నాడు, వీడేం తీస్తున్నాడు చూడండి మన గురించి. అప్పుడు వెధవ పనులు చేయకుండా ఉండాలా, హానెస్ట్గా ఉండాలా, పొత్తమ సుందరిలాగా హానెస్ట్గా ఉండాలా, బీవీ రాఘవులాగా హానెస్ట్గా ఉండాలా, నారాయణలాగా, సిపిఐ నారాయణలాగా. సినిమా అయిపోయింది, తీసేదే ఉంది. ఇంకా సినిమా కావాలంటే మీ అందరూ చూపిస్తా. కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం తీసే సినిమా అని చెప్పండి, నేను ఇక్కడ ఆపేస్తా. మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఎవడుతారంటే, మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానాలు చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తాడు, చేయలా. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు అది మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడిని కాదు అని. ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు
ఆన్సర్ లేదు ముఖ్యమంత్రి దగ్గర. ఈ టైటిల్లో ముఖ్యమంత్రి ఉండటం వల్ల అభ్యంతరం వచ్చింది. అరే ముఖ్యమంత్రి ముందు రాలేదా? ముఖ్యమంత్రి జిందాబాద్ సినిమా తీయలేదా మొన్న? జిందాబాద్ వదిలేస్తారా? ముర్దాబాద్ ఆపేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా, ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం కేవలం నా కల్పితం. రాశారు మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకు ఉండదు? ఎందుకు ఏముంది ఉండకపోవడానికి? నేను బ్లూ ఫిల్మ్ తీశానా? బ్లూ ఫిల్మ్ తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు, లేదు వ్యక్తిగతంగా చంద్రబాబు తిడితే ఉండదు. మామూలు కామన్గా ఆపరేషన్ దుర్యోధనలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. అలాంటి సినిమాయే. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఈ సినిమా ప్రభావితం చూపిస్తున్నాడు అనుకుంటాను. ఆ ప్రభావం చూపించడానికి ఏముందండి? చంద్రబాబు అందరూ తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా. మళ్ళీ తీస్తాను కొత్తగా దొంగని. సినిమా సెన్సార్ ఉంది, నోటి సెన్సార్ ఏముంది? నోటికి సెన్సార్ లేదు కదయా, స్వేచ్ఛ కదా. కానీ దీనికి సెన్సార్ ఉంటుంది కదా, దాని లోపలికి అయితే మీరు సినిమా తీస్తాను కొత్త కదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్ళు, సెన్సార్ నాకు తెలుసు కదా. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా ఉంది. ఎవరు నాకు అంతుంటే చంద్రబాబు దిప్పేసాడు ఎప్పుడో, అంత తెలిస్తాను నేను. నెక్స్ట్ అది ఇప్పుడు ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకున్నాను నేను. నన్ను టార్చర్ పెడుతున్నారు, ఇవన్నీ రాన్స్ పెట్టుకున్నా. దీన్ని మళ్ళీ నన్ను పిలిపించకపోతే నా సినిమా డ్యామేజ్ ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తే నేను న్యాయబద్ధంగా కోర్టుకే వెళ్తా. రిలీజ్ ఎంబడి అనుకుంటున్నాను నాన్న, అయిపోయింది సినిమా. అసలు ఈ టాపిక్కి సినిమా సంబంధం లేదండి. మీకు తెలుసు కదా, ఎవడెవడో లెటర్లు రాస్తాడు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారా? మీకు కొంచెమన్నా మీకు కన్విక్షన్ ఉండాలి. ఏంటంటే ఇది సినిమా అలా తీసుకుంటారబ్బా, ఎందుకంటే ఆ క్లిప్పింగ్లు మాకు అలా కనపడుతున్నాయి. ఏ క్లిప్పింగ్ చూసారు చెప్పండి మీరు? పోనీ ఏ క్లిప్పింగ్ నేను టీవీలో ఇలా అసలు మీడియాకి కూడా చెప్పాలా? ఫస్ట్ టైం చెప్తున్నాను మీడియాకి. మరి మోహన్ రావుకి ఎలా తెలిసింది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవడో నా మీద కేసు పెడతాడా? కామన్ మ్యాన్ కేసు పెడతాడా? ఎప్పుడు కేసు పెడతాడు? నా సినిమా వస్తే బయటకు వస్తే సినిమాలో బ్యాడ్ ఉంటే ఈ సినిమా బ్యాన్ చేయండి అంటాడు. కామన్ మ్యాన్కి నా సినిమా తీస్తున్నా ఎవడు ఎలా తెలుసు? మీకే తెలియదే ప్రెస్ వాళ్ళకి. కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది నాన్న? అదేనా? అది ఎవరు అడగాలని చెప్పట? నాకంటే ఎలక్షన్ కమిషనర్ మోహన్ రావు అడగాల. నీకు ఎలా తెలుసాయా మోహన్ రావు, నీకు ఎలా తెలుసా అని కమిషనర్ అడగాల. ఏది ఆ సినిమా ఎప్పుడు చూసావు, నువ్వు ఎలా చూసావు? అంతా రాలా ఇంకా, అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది అన్యాయంగా నన్ను అన్యాయం చేస్తే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే చాలా గొప్పది నేను నమ్ముతున్నా, చాలా గౌరవనీయమైంది నేను నమ్ముతున్నా, అది ప్రజాస్వామ్యానికి చాలా విలువ తెచ్చిపెడుతుంది నేను నమ్ముతున్నా. కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటే బాధేస్తుంది. ఈ మార్కండేయులు గారు నాతో మాట్లాడారు, జాయింట్ కమిషనర్ అయినా సిఇఓ. ఈ మధ్య 3 రోజుల నుంచి కూడా నేను షాక్ అయ్యే చూసి. అయినా వెంబటే ఎలక్షన్ కమిషన్ నా గౌరవం లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి, గురువుగారు ఇది తప్పు మీరు పంపించడం, అయినా మీ మీద గౌరవంతో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో నేను మెయిల్ ఇస్తున్నాను అని రిజిస్టర్ పోస్ట్ చేశా. రిజిస్టర్ పోస్ట్ కంటే మెయిల్ కూడా ఇప్పారా? మెయిల్ కూడా ఇచ్చా. రిజిస్టర్ పోస్ట్ చేశా, మెయిల్ కూడా ఇచ్చా. చదువుకున్నారు, రిప్లై ఇచ్చారు. ఏమి రిప్లై ఇచ్చారు ఈసారి? మళ్ళీ మోహన్ రావు మళ్ళీ ఏదో అని ఉంటాడు, మీరు స్వయంగా రావాలండి. దేనికి స్వయంగా రావడానికి? నేను ఏం చూస్తారు నన్ను? పోసాన మొహం తెలుసు కదా, స్వయంగా మాడే కదా, లెటర్ రాశా కదా. ఏమిటి టార్చరు? ప్రూఫ్ ఉంటే పిలవండి. ప్రూఫ్ ఉందా? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్తాను లైవ్లో, ప్రూఫ్ ఉంది, ఇదిగో ఈ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, డెఫినెట్గా వస్తా, ఆడే ఉంటా. మీరు పొమ్మనే దాకా పోను. ఇది అన్యాయం కదా. ఏమనుకుంటారు? నేను తెలుసు ఎలక్షన్ కమిషన్కి గొప్పదని. మా వాళ్ళు ఏమనుకుంటారు? చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు. అలా అనుకునే ఆస్కారం ఇవ్వద్దు మీరు. యు ఆర్ గ్రేట్ పర్సన్. అసలు ఏమండి, సినిమాకి ఎలక్షన్ సంబంధం లేదండి. సినిమా సంబంధం ఉందంటే నేను సినిమా తీయాలి, సెన్సార్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలి, ఇదే సంబంధం. అంతప్ప ఎవరు కేసు పెట్టి వాళ్ళ సంబంధాలు ఉండవు, అక్రమ సంబంధాలు అవుతాయి ఇవి.
మా సెన్సారు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు, వెరీ జెన్యూన్ సినిమా చూస్తారు. ఇదిగో మురళి గారు ఈ డైలాగులు ఇతను సేమ్ పలానా గెటప్ వేశారు ఉండకూడదు, ఉంటే తీసేస్తారు. లేదనుకో ఇందులో ఏముందయ్యా అని ఇస్తారు. నేను ఎగనెస్ట్కి తీలా, సమాజానికి ఎగనెస్ట్కి తీలా, ప్రభుత్వానికి ఎగనెస్ట్కి తీలా, ఒక ముఖ్యమంత్రి ఎగనెస్ట్గా తీలా. అనగనగా ఒక ముఖ్యమంత్రి, నా సినిమాలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారే, ఆపరే దుర్యోధన ముఖ్యమంత్రి ఉన్నాడు తీలా. ఒకటి, సినిమా తీయటానికి ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వ్యవస్థో సేమ్ సెన్సార్ కూడా ఒక వ్యవస్థ ఉంది. మా కోసం అదొక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పినట్టుగా మీరు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అనొచ్చు. మాకు వ్యవస్థ ఉందే, మేము ఏం తీస్తాము, ఏం తీయము, ఏది గుడ్డు, ఏది బ్యాడ్, ఏది కావాలి, ఏది వద్దనేది మాకు వ్యవస్థ ఉందే. ఇప్పుడు ప్రభావితం అరే నాయన, ఇందులో నైతికత ఏంటయ్యా? నేనేమన్నా వ్యభిచార గృహం పెట్టానా? కాదు, అది ఎవడు చెప్పాడు? కాదు, నేను గుర్తుపెట్టుకోండి ఒకటే, ఆ కోడ్ గురించి నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినిమా ఎలాంటి ప్రభావితం అంటే, ఏమండి ఈ సినిమా చూసి కాంగ్రెస్కి ఓట్లేస్తారు, అందుకని ఏంటంటే తప్పులేదు, అది ప్రభావితం చేస్తుంది. అదయ్యా ఒకటే నాన్న, నేను అడుగుతున్నా, టీవీ నేను అడుగుతున్నా, నేను క్వశ్చను రేపొద్దున టీవీ నేను కూర్చుంటా, ఇవే మాటలు మాట్లాడతా, మీరు ఆపుతారా? మీరు ఎందుకు ఆపరు? అది ప్రభావితం చేద్దా? టీవీలో ఇప్పుడు టీవీ ముందు కూర్చొని మాట్లాడితే ప్రభావితం చేయింది, సినిమా ప్రభావితం చేస్తా. ఓ మంచి ఏం చెప్పావు సినిమాలో, మంచి వాళ్ళకి ఓట్లేయండి, పలానా వాడికి ఓటేమని చెప్పలా. మేనిఫెస్టో ఏమండి మనకు ఉపయోగపడే సినిమా నేను తీస్తే దీనికి నైతికత ఏంటి? ఇది ప్రభావితం ఏంటంటున్నా. ఏమన్నాం? మేనిఫెస్టోలో 100% ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం నెరవేర్చాలి. అది తప్ప ఎవరు ప్రభావితం చేస్తుంది చెప్పంటావా? ఎవడు దొంగో, ఎవడు లఫూటో వాడిని ప్రభావితం చేస్తుంది. మంచి వాళ్ళ ప్రభావితం చేయదే. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయవు, లంగా పనులు చేస్తావు, నిన్ను ప్రభావితం చేస్తా. ఎవరు చేయమన్నాడు? అడ్డమైన పనులు. నువ్వు అడ్డమైన పనులు చేయడానికి నీ కోడి అడ్డం రాదా? మేము మాట్లాడితే కోడి అడ్డం వస్తా. నువ్వు రోజు తిడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు దేశ ప్రధాని, నీ కోడి అడ్డం రాదు. మేము కామన్ మ్యాన్కి మాత్రం మా కోట్లు, పిన్నిసులు, దబ్బడాలు అడ్డం వస్తాయా? ఎట్లా లాజిక్ అన్నా ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరి పిలిచి రిక్వెస్ట్ చేసి అన్నా పలానా వాడికి ఓటేయి, పలానా ఓటేయొద్దంట. అది ప్రభావితం చేస్తుంది. ఎవరిని? నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధం అయితే ప్రభావితం చేయదు. నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు, సినిమా చూసి ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులు ఏం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సడన్గా ఎప్పుడండి అసలు సినిమా ఇది 7 నెలల కింద మ్యాటరు. ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది? ఎట్ట తెలుస్తే మన దగ్గర నీకే నాకే తెలియదు, ఏ ప్రధానమంత్రులకే తెలియవు. ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్న అనౌన్స్ చేశారు. నా సినిమా ఇప్పుడు 6-7 నెలల నుంచి మొదలుపెట్టిందో. 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఇక ఈ ఫిట్టింగ్ కోసం ఇంతకంటే దుర్మార్గం ఏమో చెప్పు. సైలెంట్గా అది దూరంగా వెళ్ళాలి నాన్న. రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాము, ఆడకి ప్రసాదాలు పిలిచి ఎందుకు వచ్చాక చేద్దాం అనుకున్నాం. దూరంగా అదేంది 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలల నుంచి ప్లాన్ చేస్తామన్నా. అంత పండితున్నా నేను, నోటికి వచ్చేది వాగుతానా లేకపోతే ప్లాన్ చేస్తుంటానా? మీకు తెలుసుగా. ఇప్పుడు సినిమా ఆపారు అనుకో, ఇది ఏమి లేదు, ఆపడానికి కోర్టుకి వెళ్తా. నేను రేపటి నుంచి అన్ని మీడియాల ముందు మాట్లాడుతుంటా. అది ప్రభావితం చేయదా? ఎంత అన్యాయం. ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు బొమ్మ పెట్టి చంద్రబాబు తిడుతూ ఆ ఫోటోలు పెట్టి మీరు చేశావు, ఎన్నికల కోడే తప్పులేదు, సినిమా మొత్తం బ్యాన్ చేయొచ్చు. నేను ఎవరి గురించి సినిమా తీలా, ఎవరి షేపులు పెట్టలా, ఇది అతనే అంటం లేదు.
చంద్రబాబు కొట్టింది ఎవడు చెప్పాడు? అది సినిమా పరంగా చెప్పలా, ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపిస్తే వాళ్ళు కొట్టేయండి అయ్యా. ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని నేను ఓటర్గా నాకు అభ్యర్థిగా నా ఓటర్గా నేను ఫీల్ అవుతుంటే నాకు జగన్ ఇష్టం, నేను జగన్ కొట్టేసుకుంటా. మీకు ఇష్టమైతే ఏంటి, లేకపోతే లేదు. సార్ ఇప్పుడు నా మీద కేసు లేదు, ఇలాంటి కేసే, అది కూడా ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే. నా మీద కేసు పెట్టలా, సేమ్ అదే అంతే. ఇగో ఇప్పుడు ఒకటే చెప్తాను అన్న, జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. జగన్ ఏమన్నా ఎప్పుడైనా భూకప్ జారీ చేశాడా? బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా? శ్రీనివాస్ చౌదరి లాగా. తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీకు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూకప్ చేశాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడపట్టుకు లాక్కెళ్ళగలడు, ఈడీ లాక్కెళ్ళగలదు, జేడీ లాక్కెళ్ళగలవు, ఎవడే లాక్కెళ్ళగలవు. అట్లా తయారైపోయింది వ్యవస్థ అన్న. సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది. అవినీతి చేస్తున్నాడనే కదా. అవినీతి జడ్జీలు లేరా? అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా? అవినీతి పోలీసులు లేరా? అవినీతి రాజకీయ నాయకులు లేరా? ఎవరు అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు, గురువుగారు ప్రతిపక్ష నాయకుడి మీద కోటికెత్తు పొడిచి వాళ్ళ చేపలు లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారా? అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు, అప్పుడు లేదు లెటరు. అవునా కదా? చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్న కత్తి ఏదో బుడ్డ ఇంకోటి అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉందో ఆ పేపరు? ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు, ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు, కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా. కానీ పోలీసులు చూపించారు లెటరు, ఒక్క మడతను ఉందా? లెటర్లు అంటే ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తాయి? నోట్లోంచి బంగారం ఎలా వస్తుంది? నోట్లోంచి బంగారమే వస్తుంది. ఏది పేగుల్లోంచి నోట్లోంచి లింగాలే వస్తున్నాయి, పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయరా? ఆఫ్టర్ ఆల్ జగన్ తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టర్ ఆల్. ఎన్టీ రామారావు చెప్పినటువంటి జగన్ చంపలేడా? ఎన్టీ రామారావు చెప్పాడు, చంపి ఏమన్నాడు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనన్ అని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది. ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి, పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవంటున్నాడయ్యా. అదే కదా బాధ. నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవడు లేడు ఇండియాలో, ఇంకా లేడు. ఏమైనా చేయగలడు, ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా, వస్తే కంగారు ఎందుకే? అతను పుసప సుందరయ్య గారా? మహాత్మా గాంధీయా? దొంగ. అతన్ని వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా. ఈసీ ఎందుకు పంపించింది? అదేనన్నా ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలు చాలా మంది వెళ్ళారు, ఎమర్జెన్సీలో ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు. అంతకంటే డేంజర్ ఇప్పుడు ఏమయ్యా? రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబుతో పేరు ఉన్నారా? చెప్పండి మీరు. నేను ఇచ్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని.
పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అందుకంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా. తెలుదా? సర్టిఫికేట్లో ఉండి నేను పుట్టిస్తా. చాలామంది రాట్లా చూడు, వేరే ఇదిగో మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెబుతా. ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే, ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు. డాక్టర్ పోసానికి కృష్ణమురళి నన్ను అడిగారు ఎవరు, అన్న మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు, దేనికి ఇస్తారా? నేనేం చేశానన్నా, ఎక్కువ ఎక్కలేదన్న 5 lakhs అన్నా అన్నాడు. ఇలాంటి డాక్టర్ చాలా వచ్చినాయి చంద్రబాబుకి. మీ సినిమా మేనిఫెస్టో తీశారని చెప్పారు కదా, చంద్రబాబు గారు ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే ఇవన్నీ అమలు చేస్తున్నారు కదా, 6 months నుంచే. నాకు గడిచిన 4.5 సంవత్సరాలు ఏం చేయలే కదా, అది ఉందా? అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం. 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి, రోజు వాతలు పెట్టి, 16వ సంవత్సరం నా దేవత అంటే ఎట్టు ఉంటుంది? ఎలా ఉంటుంది? న్యాయం అనిపిస్తుందా? అది సరిపోయింది అనమాట. అయితే రోజు నువ్వు నీ పెళ్ళానికి కుట్టయ్యా, కొట్టి ఒక రోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతను ఆనంలో విషం పెట్టి చంపుతుంది. నేను ఆనంలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు. కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా. అన్న థ్యాంక్ యూ అన్న.